చెప్పు పార్వతి. స్వామి, మహాదేవుడి అర్ధాంగి నేను. అయినా ఒక ఇల్లాలినే కదా. ఏ ఇల్లాలికైనా పరిపూర్ణత సిద్ధించాలంటే తనకి సంతానం కూడా ఉండాలి కదా. నాకు సంతానం లభించే అమూల్యమైన వరాన్ని ప్రసాదించండి స్వామి. పార్వతి, నీకు సంతాన ప్రాప్తి అవశ్యము కలుగుతుంది. కానీ పరమేశ్వరివైన కారణంగా నీకు నీ బాధ్యతలు తెలిసి ఉండాలి. నీ ప్రతి కోరిక వెనుక ఉండే లక్ష్యం లోక కళ్యాణమే అయి ఉండాలి. నీ సంతానమంటే కేవలం నీకు మాత్రమే కాదు, తను సమస్త లోకాలకు మేలు చేకూర్చేవాడే ఉండాలి. ఏ ఇల్లాలికైనా అంతకంటే ఆనందం ఏముంటుంది చెప్పండి స్వామి. ఓ ఈ తారకాసురా, నువ్వు ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్న ఈ కఠోర తపస్సుకు నేను ప్రసన్నుడనయ్యాను. కోరుకో, ఏం వరం కావాలి నీకు? ప్రణామాలు బ్రహ్మదేవా. తమరి దర్శన భాగ్యం పొంది కృతజ్ఞుడనయ్యాను. ఇన్నేళ్ల నా తపస్సును తమరు మెచ్చిన పక్షంలో నాకు ఒకే ఒక వరాన్ని ప్రసాదిస్తే అంతే చాలు. అమరత్వాన్ని ప్రసాదిస్తే చాలు. దేవతల్లాగా నాకు మరణం ఉండకూడదు. అమరత్వం అనే వరాన్ని ఇవ్వడం నా అధికార పరిధిలో లేదు. ఇది కాకుండా నీకు వేరే ఏది కావాలన్నా కోరుకో. అమరత్వం అనే వరం మాత్రం నేను నీకు ఇవ్వలేను. ఇవ్వలేనంటే అర్థం ఏమిటి? నేనింత కఠోరమైన తపస్సు చేసి ఫలితం ఏమిటి దేవా? తమరి భక్తుడైనందుకు నాకు కలిగిన లాభం ఏమిటి? తారకాసురా, అమరత్వం అనే వరం ఇవ్వడం సృష్టి నియమాలకే విరుద్ధం. అమరత్వం అనే వరాన్ని నీకు మహాదేవుడు కూడా ఇవ్వలేదు. మహాదేవుడు? బ్రహ్మదేవా, నేను తమకు ఏ సమస్య రానివ్వను. అమరత్వం అనే వరాన్ని మీరు ఇవ్వలేకపోయినా పర్వాలేదు. కానీ తమరు నాకు వేరే వరాన్నైనా ఇవ్వగలరు కదా. కేవలం మహాదేవుడి తేజస్సు వల్ల ఉత్పన్నమైన శివపుత్రుడే నన్ను అంతం చేసే వరమివ్వండి. తారకాసురా, మహాదేవుడు తేజంతో మాత్రమే ఉత్పన్నమయ్యే పుత్రుడు స్త్రీ సహకారం లేకుండా పురుషుడి తేజస్సు సంతానాన్ని ఎలా ఉత్పత్తి చేయగలదు? అదెలా సాధ్యం అవుతుంది? సాధ్యాసాధ్యాల గురించి పాఠాలు చెప్పకండి బ్రహ్మదేవా. నాకు మాటిచ్చారు తమరు, దాన్ని నిలబెట్టుకోండి దేవా.
తథాస్తు తథాస్తు తథాస్తు. తపోబలం వల్ల కాకపోయినా బుద్ధి బలంతో ఈ తారకాసురుడు అమరుడయ్యాడు. ఇక చైత్రయాత్ర ఆరంభం చేస్తా నేను. అన్ని లోకాల్లో నా పూజలే జరగాలి. ఓం తారకాసురాయ నమః. స్వర్గలోకంలో దేవతలెవరూ ఉండకూడదు. ఈ బ్రహ్మాండమంతా తారకాసురుడిదే. తారకాసురుడి నుంచి తప్పించుకోవటం అసంభవం. కేవలం మహాదేవుడి శక్తితో, పార్వతీమాత సహకారం లేకుండా ఒక పుత్రుడు జన్మించడానికి ఏం చేయాలి? తమరే చెప్పాలి బృహస్పతి గురుదేవా. ఇదెలా సాధ్యపడుతుంది? చూడు దేవేంద్ర, సమస్య ఉన్న చోటే పరిష్కారం ఉంటుంది. భోళాశంకరుడంటే జగత్పితాత కదా. మనం వారి దగ్గర మన గోడు వెళ్ళబోసుకోవాలి. ఈ సమస్య నుండి విముక్తి కోరుకోవాలి. ఓ దేవదేవ, బ్రహ్మదేవుడి వరప్రసాదాన్ని అనుసరించి తారకాసురుడి అంతం తమరి పుత్రుడి వల్లే జరగాలి. అతడు కేవలం తమరి తేజస్సుతో మాత్రమే జన్మించాలి. కేవలం తమ పుత్రుడంటే అతడి పుట్టుకలో పార్వతీమాత ప్రాధాన్యత గాని తన సహకారం గాని ఉండకూడదు. స్వామి, ఏ ఇల్లాలికైనా పరిపూర్ణత సిద్ధించాలంటే తనకి సంతానం కూడా ఉండాలి కదా. ఓ మహాదేవా, మాకు ఒక వరాన్ని ప్రసాదించండి. తమ పుత్రుడు కేవలం తమ తేజస్సుతో మాత్రమే జన్మించాలి. అందులో పార్వతీమాత ప్రమేయం ఉండకూడదు. లేకుంటే తారకాసుర సంహారం సంభవం కాబోదు. ప్రభు, మా దేవతలందరి విన్నపం మరొకటుంది. ఒకవేళ తమరు పార్వతీమాతల సంయోగంతో పుత్రుడు జన్మించినట్లయితే అతడి అపారమైన తేజస్సును ఈ సృష్టి భరించలేదు మహాదేవా. భస్మమైపోతుంది. మాకు వాగ్దానం చెయ్యండి ఓ దయామయ. తమరు పార్వతీమాతల సంయోగం వలన ఎప్పటికీ ఏ సంతానము జన్మించకూడదు ప్రభు. దయచేసి క్షమించండి ప్రభు. ఈ ఒక్క వరాన్ని ప్రసాదించడం ద్వారానే మాకు రక్షణ లభిస్తుంది. తథాస్తు తథాస్తు తథాస్తు. స్వామి, ఏమిటి దురదృష్టం? నా నుండి నా మాతృత్వం అనే మాధుర్యాన్ని దూరం చేయగలరా దేవతలు? తమరే నాలోని శక్తి. నాకు భిన్నమెలా అవుతారో? మనిద్దరము ఒక్కటే కదా. అందువలన నా పుత్రుడు తమరికి కూడా పుత్రుడే కదా. ఈ జగత్తుకే తల్లిదండ్రులం. లోకంలోని అన్ని ప్రాణులు చివరికి దేవతలతో సహా మనిద్దరి సంతానమే. వారిని రక్షించడం మన కర్తవ్యం దేవి. అయినా నా నుండి ఉత్పన్నమయ్యేవాడు తమరికి కూడా అయినవాడే. తను నాకు మాత్రమే కాదు, తమరికి కూడా పుత్రుడే కదా దేవి. అది సాధ్యమేనా ప్రభు? సాధ్యమే పార్వతి. నా మీద నమ్మకం ఉంచు. మన ప్రథమ సంతానం జన్మించే సమయం ఆసన్నమైనది.
నా ద్వారా ఉత్పన్నమైన తేజాన్ని భరించగలిగిన ఆ మహాశక్తి నీ యొక్క స్వరూపమే కదా. ఇప్పుడైనా నీకు నమ్మకం కలిగిందిగా ఉమా? ఈ పుత్రుడు నాకే కాదు, నీకు పుత్రుడే దేవి. స్వామి, ఒక ఆలోచన నన్నిప్పటికీ మదన పెడుతూనే ఉంది. కృత్తికలు పెంచిన పుత్రుడు నన్ను తన తల్లిగా అంగీకరిస్తాడా? ప్రణామాలు తండ్రి గారు. మాత, నా ప్రణామాలను స్వీకరించండి. పుత్ర, సంతానానికి కేవలం తల్లి మాత్రమే జన్మనివ్వలేదు. సంతానానికి జన్మనివ్వడం ద్వారా తల్లిగా తను జన్మిస్తుంది. ఇప్పుడు నువ్వు నాకు జన్మించి నాకు తల్లిగా జన్మనిచ్చావు. నన్ను పరిపూర్ణరాలిగా చేశావు పుత్ర. స్వామి, ఏమైంది? తమరు నన్నెందుకలా చూస్తున్నారు? ఉమా, మన పుత్రుడు వెంటనే బయలుదేరాల్సి ఉంది. కార్తికేయుడి జననానికి ముఖ్యమైన లక్ష్యం తారకాసురుడి అంతమే దేవి. కనుక తను వెళ్లాల్సిందే. కర్తవ్యం తండ్రిని కఠినాత్ముడిగా మార్చొచ్చు, కాని తల్లిని మార్చలేదు. ఇంకా నేను నా పుత్రుణ్ణి కనులారా చూసుకోను కూడా లేదు ప్రభు. అప్పుడే తనని ఎక్కడికి వెళ్ళనివ్వను. తమరు నా మాతృత్వంలోని మాధుర్యాన్ని అనుభవించనివ్వండి. తమరు స్వయంగా వెళ్లి అసురుణ్ణి సంహరించి రావచ్చు కదా. మాత, నాకు అనుమతి ఇవ్వండి. నేను క్షణంలోనే వెళ్ళి క్షణంలోనే వచ్చేస్తాను. కాని పుత్ర, నేను ఒక్క క్షణం కూడా నా కనుల ముందు నుండి వెళ్ళనివ్వను నిన్ను. నా వాత్సల్యాన్ని నీకు పూర్తిగా పంచి ఇవ్వాలనుకుంటున్నాను. నా మాతృత్వపు మమకారాన్ని పొందకుండా చెయ్యకు. నేను కూడా మీ వాత్సల్యపు నీడలోనే ఉండాలనుకుంటున్నాను మాత. కానీ దేవతల రక్షణ నా కర్తవ్యం, నా లక్ష్యం కూడా. చూడండి మాత, సాక్షాత్తు శక్తి స్వరూపిణి కుమారుణ్ణి ఎవరైనా సరే ఎలా ఓడించగలరు మాత? తమను నాకు అనుమతిని ప్రసాదించండి మాత. ఇక మీ ఇద్దరు ఆశీస్సులే నన్ను ఎల్లప్పుడూ కాపాడగలవు. నేను నీ వెంట రాలేకపోవచ్చు, కానీ నా శక్తి, నా వాత్సల్యాలు ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాయి. మహాప్రసాదం మాత. నేను వెళ్ళొస్తాను తండ్రి గారు.
భయంకరమైన ధ్వని ఏంటి సూర్యదేవా? తారకాసురుడు తన సర్వ సైన్యాలతో సన్నద్ధుడే వస్తున్నాడు. ముందు ఈ విషయాన్ని కార్తికేయుడికి తెలియజేయాలి. దాడి చెయ్యండి! దేవేంద్ర, మమ్మల్ని కాపాడండి, లేకపోతే తారకాసురుడు సర్వనాశనం చేస్తాడు. తారకాసురా! ఇలా మా దేవతలతో యుద్ధానికి రావడమే నీ నాశనానికి కారణమవుతుంది. ఇంద్ర, దేవతలకు రాజువే, కాని నీ శక్తి ఇంతేనా? తారకాసురుడినే సవాలు చేసేంత కండకావరమా ఇంద్ర? ఇప్పుడు నిన్నెవరు రక్షించగలరు? ఎక్కడున్నారు నీ సేనాపతి? ఏమైంది ఇంద్ర? మాటలు రావటం లేదా? అర్థమైందిగా, ఈ తారకాసురుడు నుంచి నిన్నెవ్వరూ రక్షించలేరు ఇంద్ర. ఈ బాలుడా నన్ను ఎదిరించే వీరుడు? మీరంతా మిమ్మల్ని రక్షించుకోవటానికి ఈ బాలుణ్ణి పిలిచారా? తనతో యుద్ధానికి మా సేవకుడే ఎక్కువ. నన్ను బాలకుడు అనే దుస్సాహసం చేయవకు తారకాసురా. నీ మృత్యువుని నేనే. ఎవరి పాలిట మృత్యువు ఎవరనేది ఇప్పుడే తేలిపోతుంది బాలక. సరిగ్గా చెప్పావు తారకాసురా, ఇప్పుడే తేలిపోతుంది. ప్రగల్భాలు ఆపు బాలక, నిన్నిప్పుడే అంతం చేస్తాను.
మహాదేవ పుత్రుడు కార్తికేయుడికి జై! 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 ఈనాటి నా విజయానికి మూలం మా అమ్మగారి ఆశీర్వాదాలే. తారకాసుర సంహారం అమ్మ శక్తులు లేకుండా అసంభవమయ్యేది. అందువల్ల మీరు గనుక జయ జయ ధ్వానాలు చేయాలనుకుంటే మా అమ్మగారికి జయ కొట్టండి. ఎందుకంటే అమ్మ లేకుంటే నాకు ఎలాంటి అస్తిత్వమూ లేదు. పార్వతీపుత్రుడు కార్తికేయుడికి జై! పార్వతీపుత్రుడు కార్తికేయుడికి జై! పార్వతీపుత్రుడు కార్తికేయుడికి జై! ఈ శుభ సమయంలో ఆటంకం కలిగిస్తున్నందుకు మన్నించండి మహాదేవ. భయంకరమైన అసురులు జంబూద్వీపానికి దక్షిణ దిక్కున సాగర గర్భంలో ఉంటారు ప్రభు. అవకాశం రాగానే వారు బయటకొస్తారు. లెక్కలేనన్నిసార్లు దివ్య లోకాల్లోనూ స్వర్గలోకంలోనూ ఉత్పాతాలు సృష్టిస్తూ ఉంటారు. సర్వస్వాన్ని నాశనం చేస్తూ ఉంటారు ప్రభు. వెంటనే వెళ్లి సముద్రంలో దాక్కుంటారు. తమరు గనుక కార్తికేయుని దక్షిణ దిక్కున నియమించినట్లయితే మాకు అసురుల నుండి విముక్తి లభించగలదు ప్రభు. ఆపండి. ఇంతటి స్వార్థం పనికిరాదు దేవేంద్ర. ఒక విషయం గుర్తుంచుకోండి, మాకు కొన్ని అభిప్రాయాలుంటాయి, కోరికలుంటాయి. ఒక తల్లి నుండి తన పుత్రుణ్ణి దూరం చేసే ప్రయత్నం చెయ్యకండి మీరు. కార్తికేయుడి జననం తారకాసురుణ్ణి అంతం చేయడానికే జరిగింది. అది పూర్తయింది. అందువల్ల తనని ఎక్కడికి వెళ్ళనివ్వండి. సమస్త దేవగణాల కోరికను మన్నించి స్వామి నిన్ను పంపించవచ్చు. స్వామి, తమరు నాకు పుత్రుణ్ణిచ్చారు. తనని చూసినప్పుడు, తనని స్పర్శించినప్పుడు తను నా మనసులో నిండిపోయాడు. ఇప్పుడు నా హృదయాన్ని నా శరీరం నుండి ఎలా దూరం చేసుకోను? దూరం చేసుకున్నప్పటికీ ఎలా జీవించగలను? పుత్రుడి ఎడపాటు కలిగించే వేదనని ఎలా సహించగలను స్వామి? దేవేశ్వరి, ఈ జగత్తుకు మాతాపితరం మనం కనుక లోకంలో అందరి బాధ మనం అనుభవించాలి. సమస్త లోకాల సుఖ సంతోషాలకు మనమే బాధ్యులం. తమరు మరచిపోతున్నారు. స్వయంగా తమరు ఆదిపరాశక్తి.
అపారమైన శక్తి కలిగిన వారికి బాధ్యతలు కూడా అపారమే దేవి. తమరికి తెలియంది కాదు. మనిద్దరి బాధ్యతలు లోకుల ఊహలకు కూడా మించినవి. స్వామి, నేనొక విషయంలో మాత్రం నేనెవరనేది మర్చిపోవాలనుకుంటున్నాను. ఒక సామాన్య మాతలా నా పుత్రుడికి నా వాత్సల్యాన్ని పంచాలని కోరుకుంటున్నాను. తన ప్రేమని పంచుకోవాలనుకుంటున్నాను. అది తప్పేనంటారా? జగన్మాతకి ఆ అధికారం కూడా లేదా? పరమేశ్వరి, నేను నా పుత్రుణ్ణి ఎంత మాత్రం దూరం చేసుకోబోను. తమరిని కూడా తనని దూరం చెయ్యనివ్వను. మహేశ్వరి, పార్వతి, నా మాట వినుదేవి. దయచేసి ఆగు ఈశ్వరి. నీ పుత్రుడు నీతోనే ఉంటాడు. ఇది జంబూద్వీపంలోని దక్షిణ దిక్కునున్న సాగర తీరం. అంటే మనం దక్షిణ దిక్కున ఉన్నామా ప్రభు? అవును ఉమా, నీవు నీ పుత్రుడిని స్వయంగా తీసుకువచ్చావు. ఇక్కడ తన అవసరం ఎంతో ఉంది. కానీ ప్రభు, తమరే నాకు స్వయంగా చెప్పారు నా కుమారుడు నాతో ఉంటాడని. అవును మహేశ్వరి, ఎప్పుడైతే కార్తికేయుడు తన కర్తవ్యాన్ని నిర్వర్తించి వెనుతిరిగి వచ్చేలోపు తమరికి మరొక పుత్రుణ్ణి పొందే అవకాశం లభిస్తుంది. తనెప్పుడూ నీతోనే ఉంటాడు. నీ అనుమతి లేకుండా తను ఎప్పుడూ మీకు దూరంగా వెళ్ళబోడు. అమ్మా, చూసావా? తండ్రి గారు మీతో పాటుగా నాకు ఆశీర్వాదం ఇచ్చారు. నాకు తమ్ముడు పుడతాడనే ఆశీర్వాదం. తండ్రి గారు, మీరు నాకు కూడా వాగ్దానం చేయండి. నా తమ్ముడు కూడా నాలాగే ఉండాలి. మన అందరికీ సంతోషాన్ని పంచివ్వాలి. అలాగే సమస్త లోకాలకు ఆనందోత్సాహాలను కలిగించాలి తండ్రి గారు. తథాస్తు. చూడు పుత్రా, నీ యొక్క సోదరుడు తన పుట్టుకకు ముందే సమస్యలకు పరిష్కారాల్ని సూచిస్తాడు. అందరికీ శుభాలను చేకూరుస్తాడు. ఏ శుభాలు ఉండవో, సర్వనాశనం చేస్తానో. ఎవ్వరూ మాకు ఎలాంటి నష్టాన్ని కలిగించలేరు. అందరినీ మట్టు పెట్టిన తరువాత మేము మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతాము. ఆజ్ఞను ఇవ్వండి తండ్రి గారు. దుష్ట అసురులారా, మీ కపట నాటకాలకు తెరపడే సమయం ఆసన్నమైంది. నిజమే ప్రభు. లోకాలకు అసురుల నుండి విముక్తి కలిగించడానికి నా పుత్రుడు నాకు దూరమైనా ఇక్కడుండడమే మంచిది ప్రభు. చివరికి మీరు కోరుకున్నదే జరిపించారు కదూ. ఫలితంగా నాకు నా పుత్రుడు దూరం అయిపోయాడు.
స్వామి, నాకు తమరు చిన్న అవకాశం కూడా ఇవ్వలేదు. కార్తికేయుణ్ణి వదిలి రావడానికి ముందు తనని మనసారా ఆశీర్వదించలేకపోయాను. తన నుండి సరిగ్గా వీడ్కోలు కూడా తీసుకోలేదు. ఆ అవకాశం వచ్చి ఉంటే నీవు తనని వదిలి వచ్చేదానివా దేవి? కర్తవ్యం మిమ్మల్ని ఇంత కఠినంగా ఎందుకు మార్చేస్తుంది స్వామి? ఇతరుల దాకా ఎందుకు? స్వయంగా మీరు కూడా ఒక తల్లి వాత్సల్యాన్ని ఎందుకు అర్థం చేసుకోలేదు? ఉమా, నీ కన్నీటిని ఎప్పుడూ భూమిపై పడనివ్వకూడదు. అది శుభం కాదు. నాకు కనీసం కన్నీరు పెట్టుకునే అవకాశం కూడా లేదా స్వామి? మన కార్తికేయుడు తన కర్తవ్యాన్ని పూర్తి చేసుకుని తిరిగి వచ్చేలోపుగా నీవు మరొక పుత్రుడిని పొందగలవు దేవి. మరొక పుత్రుడా? దేవాది దేవుడు మా ప్రభువు. వారు చెప్పారంటే అది జరిగి తీరుతుంది. అయినా ఇదెలా సంభవిస్తుంది? ఇది కేవలం భ్రమేనా, లేక నిజంగానే బాలుని చూశానా? ఎవరా బాలుడు? కిలకిలా నవ్వుతున్న బాలుడెవరు? ఎవరక్కడా? నా ముందుకు రావచ్చు కదా. నువ్వక్కడ దాక్కున్నావన్నమాట. భలే, నువ్వు నాతోనే దాగుడు మూతలాడుతున్నావన్నమాట. చూస్తుంటే నువ్వు అల్లరి పిల్లాళ్ళ ఉన్నావు. చూస్తూ ఉండు, నిన్నెలా పట్టుకుంటాను. నన్నే బురుడి కొట్టించాలనుకుంటున్నావు కదూ? ఇప్పుడు నువ్వే నా ముందుకు రాక తప్పదు పుత్రా.